ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోనే నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు లైక్ తో పాటు హై పాయింట్స్ కూడా వేయండి. హై పాయింట్స్ వేయడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది, ఇంకా లైక్ చేయడం వల్ల వీడియో అయితే ముందుకు వెళ్తుందండి. అంతేకాదు, కొత్తగా చూస్తున్న వాళ్ళు, నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తాయండి. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లోని స్టోరీగా వినాలి అనుకుంటున్నారా? అయితే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాకు మెసేజ్ అయితే చేయవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగానైనా, లేదంటే నార్మల్గా మెసేజ్ రూపంగానైనా. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇది చాలా కాలం క్రితం జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. ఒక మారుమూల పల్లెటూరులోని రాత్రి సమయంలోని శ్రీను ఒక్కడే నడుచుకొని సందుల లోపల నుంచి వెళ్తున్నాడు. అదంతా కూడా ఒక పల్లెటూరు అనమాట. మరి పల్లెటూరు అంటే మీకు తెలిసిందే కదా, కొంచెం రాత్రి అయ్యేసరికి అందరూ కూడాను భోజనాలు కానిచ్చేసి పడుకుని పోతారు. మరి రాత్రి సమయంలోని ఒక్కడే తల మీద కండువా వేసుకొని ముసుగులాగా తను ఒక్కడే నడుచుకొని అయితే వెళ్తున్నాడు. అలా వెళ్తున్న సమయంలోని ఒక మలుపు తిరిగేసరికి తనకి ఎదురుగాను మేడ మీద ఒక నల్లటి ఆకారం తన్నే చూస్తుంది. అతను ఎవరో శ్రీనుకి తెలుసు. చూడగానే భయపడిపోయాడు, పరిగెత్తి కొంచెం ముందుకైతే వెళ్ళిపోయాడు. అలా వెళ్ళేసరికి దూరం నుంచి చెంబు పట్టుకొని ఒక అతను అయితే వస్తున్నాడు. బహిరంగ ప్రదేశానికి వెళ్ళి తిరిగి వస్తున్నాడు అనమాట అతను. అయితే అతన్ని చూశాడు. చూడగానే కొంచెం ధైర్యం తెచ్చుకొని, అమ్మయ్య, ఒకడెవడో మనిషి కనిపించాడు, నాకేం ఇబ్బంది లేదు ఇంకా అని అనుకుంటూ గబగబా తన ముందుకైతే వెళ్ళాడు. వెళ్ళి చూసేసరికి ఆ ఊరికి మున్సబు తను పని కానిచ్చుకొని వస్తున్నాడు అనమాట. ఏంటి అంత గాబరా పడిపోతున్నావు అని అడిగాడు. అడిగితే శ్రీను ఏం లేదు, అదేం లేదే అంటూ తన మొహం మీద చెమటనైతే తుడుచుకుంటున్నాడు. ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు, రాత్రి సమయంలో అని అడిగాడు ఆ మున్సబు. అడిగితే అదేం లేదు, నేను నీలాగే అని అన్నాడు. అంటే నాలాగంటే ఏదైనా తెచ్చుకోవాలి కదా, ఎలాగా అని అంటున్నాడు. దానిదేముంది, ఈ చెరువు బొడ్డుకి వెళ్ళిపోతాను అని ఏదో చెప్తున్నాడు. మీ అందరికీ నవ్వొచ్చే ఉంటుంది డిస్కషన్ అంతా కూడా. అయితే అనుకుంటూ తను కాసి ఏదో విచిత్రంగా చూస్తూ తను కొంచెం 2 అడుగులు ముందుకైతే వేశాడు. ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అన్నాడు మున్సబు. అనేసరికి శ్రీను ఇప్పుడే చెప్పానుగా అంటూ వెనక్కి అయితే తిరిగేసరికి అక్కడ ఉన్నది మున్సబ్ కాదు, మరి ఇంకెవరో, ఇందాకలు చూసిన అదే నల్లటి ఆకారం. అంతే, తన గుడ్లు ఎర్రగానైతే మండుతూ చింత నిప్పుల్లాగా అయితే కనిపిస్తున్నాయి. ఒళ్ళంతా నల్లగానైతే ఉంది. వాడు నవ్వుతూ ఉంటే వాడి పళ్ళు అతి భయంకరంగానైతే కనిపిస్తున్నాయి. ఇంకా అది చూడగానే అక్కడి నుంచి పరుగు అందుకున్నాడు శ్రీను. గబగబా పరిగెట్టి దూరంగానైతే వెళ్ళిపోయాడు. భయం వేసేస్తుంది, గుండె దబదబా కొట్టేసుకుంటుంది. తను చూసింది నిజమా కాదా అనేది 2 నిమిషాలు అర్థం చేసుకోవడానికే తనకి సమయం పట్టింది. ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అది ఊరు దాటి ఊరి పొలిమేరల్లోకి అయితే వెళ్తుంది ఆ దారి. మరి ఆ దారంటా వెళ్ళిపోతూ ఉంటే ఈలోగా చింత చెట్టు, అక్కడ పెద్ద చింత చెట్టు అయితే ఉంది. ఆ చింత చెట్టు మీద ఎవరో కూర్చున్నారు. తిన చింత చెట్టు వరకు అయితే వచ్చేసాడు. గబగబా రావడంతో గుండె దబదబా కొట్టుకుంటుంది. భయపడిపోతున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈలోగా చింత చెట్టు పైనుంచి ఎక్కడికి వెళ్ళిపోతావు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు అని మళ్ళీ వినిపించేసరికి అంతే, పై ప్రాణాలు పైనే పోయాయి. పైకి ఇలా తలెత్తి చూశాడు. అంతే, ఆ మనిషి, ఆ నల్లటి ఆకారం పైనుంచి అయితే దూకింది ఎదురుగాను. దూకేసరికి ఒక్కసారిగా భయపడిపోయి గట్టిగానైతే అరిచాడు. అంతే, ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. తెల్లవారేసరికి అక్కడ జనాలందరూ కూడా మోగేశారు చుట్టూను.
మోగి అయ్యో ఏమైంది శ్రీనుకి, ఏమైంది ఇలా పడిపోయాడు చనిపోయాడు అని చెప్పేసి అందరూ కూడా చూస్తున్నారు. శ్రీను హార్ట్ అటాక్తో చనిపోయాడని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకైతే పోస్ట్ మార్టంలో తేలింది. ఇంకా ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు అయితే చేస్తున్నారు. మరో పక్క అదే ఊర్లో ఉన్న లక్ష్మి భయపడిపోతుంది. శ్రీను చనిపోయాడని తెలిసిన వెంటనే తనకి ఎందుకనో తెలియని భయం అయితే వస్తుంది. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. శ్రీనుని చూద్దామని వెళ్దాం అనుకున్నా కూడా తను వెళ్ళలేని పరిస్థితి. కానీ ఏదో రకంగా తన అంత్యక్రియల దగ్గరికి వెళ్ళాలి, ఆఖరి చూపు తనని చూడాలి అని అనుకుంది. ఓ పక్క నుంచి అందరూ కూడా మందలిస్తున్నారు, ఎక్కడికి ఈ సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని. అయినా కూడాను తెగించి తనైతే మెల్లగా చూడడానికి అయితే వెళ్ళింది. దూరం నుంచి చూసి వచ్చేద్దాం కనీసం అని వెళ్ళింది. చూసుకొని అయితే వచ్చేసింది ఇంటికి. ఆ రోజు రాత్రి తను ఒంటరిగానైతే పడుకుంది. తన భర్త చనిపోయి 1 నెల రోజులు అయితే అవుతుంది. అయితే ఒంటరిగా పడుకుంది. అలా ఒంటరిగా పడుకున్న సమయంలోనే తన పక్కకి వచ్చి శ్రీను అయితే కూర్చున్నాడు. కూర్చొని లక్ష్మి లక్ష్మి అని తనని తట్టి లేపుతున్నాడు. లేచి కూర్చుంది. ఒక్క క్షణం తనకి శ్రీను చనిపోయిన విషయం అయితే గుర్తుకు రాలేదు. అలానే చూస్తుంది. శ్రీను నువ్వెలా వచ్చావు, అందరినీ తప్పించుకొని నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అంటూ కంగారు పడిపోతుంది. ఈలోగా శ్రీను లేచి నిలబడ్డాడు. నేను ఎక్కడికి వచ్చినా ఎవరికీ కనిపించను, నీ గురించే నేను వచ్చాను, రా వెళ్ళిపోదామని తన చేతిని అయితే పట్టుకున్నాడు. అంతే, ఒక్కసారిగా తన చెయ్యి లక్ష్మి చేతికి తగలగానే చల్లగానైతే అనిపించింది. అప్పటికి కానీ గుర్తుకు రాలేదు లక్ష్మికి శ్రీను చనిపోయిన విషయం. అంతే మరి, ఒక్కసారిగా కయ్యమంటూ గట్టిగానైతే అరిచింది. పక్క రూమ్లో ఉన్న వాళ్ళు, అంటే తనకి సహాయంగా వచ్చిన వాళ్ళ బంధువులు 2-3 ఉంటే వాళ్ళైతే వచ్చారు. ఏమైంది లక్ష్మి, ఏమైంది లక్ష్మి అనుకుంటూ. తను ఎవరితో ఏం మాట్లాడట్లేదు. నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది అని అరుస్తూ ఉంటే ఈలోగా వాళ్ళ పిన్నమ్మ, సరే లక్ష్మి నేను నీ పక్కనే ఉంటానులే అని చెప్పేసి వాళ్ళ మిగతా అత్తని ఇంకా వాళ్ళ పెద్దమ్మని మరొక రూమ్లోకి అయితే పంపించేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరే పడుకున్నారు ఆ రూమ్లో, లక్ష్మి ఇంకా వాళ్ళ పిన్నిని. పడుకున్న సమయంలో మరికొంతసేపు అయ్యేసరికి లక్ష్మి వాళ్ళ పిన్ని చుట్టూ కూడాను కిందన పడుకుంది. కిందన పడుకుంటే ఆవిడ చుట్టూ కూడాను ఎవరో తిరిగేస్తున్నారు. అలా అయితే అనిపిస్తుంది. నిద్దటి మత్తులోనైతే ఉంది. కొంచెంగా ఇలా కళ్ళిప్పి చూస్తూ ఉంటే తనకి ఒక నల్లటి పాదాలు అయితే కనిపిస్తున్నాయి, నడుస్తున్నట్టు, తన చుట్టూ నడుస్తున్నట్టు. అంతే, ఒక్కసారిగా మెలకు తెచ్చుకొని లేచి ఇలా చూసేసరికి ఒక నల్లటి ఆకారం కనిపించి మాయమైపోయింది. చీకట్లో అలా కనిపించేసరికి లక్ష్మి వాళ్ళ పిన్ని గట్టిగానైతే అరిచేసింది. గట్టిగా అరిచి అమ్మో దెయ్యం 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 అంటూ అనేసరికి అందరూ వచ్చేసారు. ఏమైంది అని అంటే, ఎవడో నడుస్తున్నాడు, నా చుట్టూ నడుస్తున్నాడే, ఇది కూడా అదే చూసుంటది, ఏమైంది లక్ష్మి ఇందాక లేట్ చూసా, ఏటి సంగతి అంటే ఏదో దెయ్యం వచ్చింది అని అబద్ధం అయితే చెప్తుంది. కానీ శ్రీను వచ్చిన సంగతి అయితే చెప్పలేదు వాళ్ళకి. అనేసరికి ఏదో తిరుగుతుంది అని చెప్పేసి చీపురు గట్ట ఇంకా చెప్పులు తీసుకొచ్చి మంచం కింద అయితే పెట్టారు. దేవుడి బొట్లు పెట్టుకొని పడుకున్నారు. అప్పటికే 3. ఇంకా తెల్లవారు లెగిసారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ లక్ష్మి వాళ్ళ పిన్నికి భయం వేస్తుంది. లక్ష్మి ఏంటే ఇంట్లోనే అలా తిరుగుతుంటే నువ్వు ఎలాగొండగలుగుతున్నావు, అసలు ఇంట్లో ఉండొద్దు, వచ్చేసే మన ఊరు వెళ్ళిపోదాం అనేసి అంటూ ఉంటే, లేదు పిన్ని నేను ఎలా వచ్చేస్తాను, ఇవన్నీ కూడా వదిలేసుకొని, పైగా పిల్లలకి కూడాను అసలునైతే చదువుతున్నారు, నేను రాలేని పిన్ని అని చెప్పింది. సర్లే అని చెప్పి ఊరుకున్నారు. మరి అలాగనే ఆ రోజు అయితే గడిచిపోయింది. రాత్రి లక్ష్మికి ఒంటరిగా పడుకోవాలంటే భయం అనిపించి పిల్లల్ని కూడాను తనతో పాటుగానైతే పడుకోమంది. ఒక బాబు పాప, వాళ్ళిద్దరు కూడా పడుకున్నారు. ఇంకా లక్ష్మి ఓ పక్కకైతే పడుకుందనమాట. పడుకుండేసరికి ఆ రోజు కూడా రాత్రి అలానే శ్రీను వచ్చి ఈ లక్ష్మిని అయితే లేపుతున్నాడు. లేపేసరికి సడన్ గా తెలివి వచ్చి చూసింది. అంతే, ఎదురుగాను శ్రీను అనమాట మాట్లాడుతున్నాడు. తను మాట్లాడినంతసేపు కూడాను తిన నోట్లో నుంచి గొంతు పెగలడం లేదు, నోట్లో నుంచి మాట అయితే రావటం లేదు. తను అలానే చూస్తూ కళ్ళు పెద్దవి చేస్తూ భయపడిపోయి కళ్ళంట నీళ్ళు తిప్పుకుంటుంది. రా వెళ్ళిపోదాం, ఇప్పటికైనా రా, ఇప్పుడు ఇంకేం లేదు కదా, నాతో వచ్చేయని అంటున్నాడు.
తను ఏం చెప్దాం అనుకున్నా కూడా నోట్లో నుంచి అయితే మాట రావట్లేదు. కనీసం లెగుద్దాం అనుకున్నా కూడా, పక్కన వాళ్ళని లేపుదాం అనుకున్నా కూడా తనకైతే అస్సలు చేతులు కాళ్ళు అయితే పనిచేయటం లేదు. పెరాలసిస్, స్లీప్ పెరాలసిస్ వచ్చిన విధంగానైతే ఉంది తన పరిస్థితి. ఇంకా అలానే చూసుకొని కళ్ళు గుడ్లు పెద్దగా చేసుకొని ఉంది. ఇంకా పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా లాగేస్తున్నాడు అనమాట పైకి, లే 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 అంటూ. కానీ తన బలం చాలట్లేదు, ఆ ప్రాతకి బలం చాలట్లేదు, లేపలేకపోతుంది. ఇంకా మొత్తానికి ఏదో విధంగానూ తనైతే గోళ్లతోని బక్రేసినట్టుగానైతే చేశాడు. తన చేతుల మీద ఇంకా ఒంటి మీద అక్కడక్కడ గీతల్లాగా అయితే పడిపోయాయి. అలా పడిపోయేసరికి ఇంకా ఆమె తెల్లవారేసరికి బాగా నీరసంగానైతే అయిపోయింది. జ్వరం అయితే వచ్చేసింది విపరీతంగాను. జ్వరం వచ్చేసరికి ఇంకా వాళ్ళ పిన్ని, అత్త, పెద్దమ్మ ఉన్నారు కదా, వాళ్ళేమో ఏమైంది, ఏంటారో అలా అవుతున్నావు, ఏమైంది నీకు, ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది అని అంటే రాత్రి ఇలా ఇలా జరిగింది అని చెప్పేసి వాళ్ళ పిన్ని చాలా క్లోజ్ అనమాట లక్ష్మికి. వాళ్ళ పిన్నితో విషయం అయితే చెప్పింది. ఇలా శ్రీను కనిపిస్తున్నాడు, రాత్రి కల్లోకి వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోతాను అలా ఇలా అంటున్నాడు అని అంటే, వాడు కనిపించడం అయితే కనిపిస్తే మీ ఆయన కనిపించాలి, అయినా వాడు ఎందుకు వస్తున్నాడు, వాడు కనిపించడం ఇలా నిన్ను హింసించడం ఏంటి, సరే మనం ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి తీసుకువెళ్తాను, నీకు అతనైతే బాగు చేస్తాడు, వాడు నీ దగ్గరికి మళ్ళీ రాకుండా ఏదో తాయెత్తు ఏదో కడతాడు అని చెప్పేసి ఆవిడ బలవంతాన్న హాస్పిటల్కి వెళ్లకుండా ముందు అతని దగ్గరికి అయితే తీసుకువెళ్ళిపోయింది. పల్లెటూరు, పైగా అప్పటి కాలం ఎక్కువ వాళ్ళనే నమ్మేవారు. మరి అలానే తీసుకువెళ్ళింది. తీసుకువెళ్తే అతను చూశాడు, వాళ్ళకం అంతా చూశాడు. చూసి ఏదో తాయెత్తు ఇచ్చారు. తాయెత్తు ఇస్తే అది కట్టారు. కట్టగానే ఇంకా మరి బాగానే ఉంటుంది, ఏం కాదు అని చెప్పేసి పంపించేశాడు. ధైర్యం చెప్పి భరోసానిచ్చి పంపిస్తే వచ్చేసారు, ఇంటికి వచ్చేసారు. ఆ రోజు తను హ్యాపీగానైతే పడుకుంది. ఇంకా ఏం జరగదు, నాకేం వాడు మళ్ళీ కనిపించడం అని చెప్పేసి పడుకుంది. కానీ ఇలా తిన్నంగా నిటారుగానైతే పడుకుంది అనమాట. పక్కన పిల్లలు ఉన్నారు, కిందన వాళ్ళ పిన్ అయితే పడుకుంది. ఇంతమంది పక్కన ఉన్నప్పటికీ కూడాను రాత్రి కరెక్ట్గాను 1 గంట అయ్యేసరికి వాడు వచ్చి మళ్ళీ లేపుతున్నాడు. లే లే అని గట్టిగానైతే కొడుతున్నాడు. కొడుతుంటే లేచింది కానీ మళ్ళీ అదే సిచ్యువేషన్. స్లీప్ పారాలిసిస్ వస్తే ఎలాగైతే కాళ్ళు చేతులు ఒళ్ళు పని చేయదో అదే విధంగా అదే మాదిరిగానైతే ఉండి తన నోట్లో నుంచి ఒక్క మాట కూడా బయటికైతే రావట్లేదు అని అంటుంది. కానీ తనైతే తన గొంతులో నుంచి ఎటువంటి సౌండ్ కూడా రావట్లేదు. నిద్రమత్తులోని ఇలా 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 ఊగిపోతుంది, కదిలిపోతుంది. అంతేకాకుండా వాడు వచ్చి నువ్వు నాతో రావాలని అంటే నేను నీలో కలవాలి అంటూ, నువ్వు ఖచ్చితంగా నాతో రావాల్సిందే, నీ వల్ల నేను ఇలా చనిపోయాను వాడి చేతిలోని, నాకు ఇంకా ఆశ తీరలేదు, నాకు ఇంకా బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది, అయినా కూడా చనిపోయాను ఇలా అర్ధాంతరంగా, నిన్ను ఎలాగైనా నేను తీసుకువెళ్ళిపోతాను అంటూ అమాంతం తన మీద పడినట్టుగానైతే అయ్యింది. ఆ తర్వాత తనకి ఏం జరిగిందో తనకైతే తెలియదు. మర్నాడు తెల్లవారే అందరూ నిద్ర లేచారు. కానీ ఆ అమ్మాయి మటుకు, లక్ష్మి మటుకు నిద్ర లేవలేకపోతే ఏమైంది మళ్ళీ దీనికి అని చెప్పేసి లక్ష్మి అని లేపుతూ ఉంటే కళ్ళు ఎర్రగా అయిపోయాయి, జ్వరం ఇంకాస్త ఎక్కువైపోయింది. తన పరిస్థితి ఎలా ఉంది అని అంటే కనీసం మాటలు కూడా ఆడలేకపోతుంది. కానీ తన చెవులోని వాడి మాటలు అయితే వినబడుతున్నాయి. అంతేకాకుండా తన్ని కట్టడి చేసి ఉంచాడు అనమాట, తన ఆధీనంలో ఉంచాడు తన శరీరాన్ని. అందుకని ఈవిడ కళ్ళిప్పుతుంది, అందరినీ చూస్తుంది, అన్ని అబ్జర్వ్ చేస్తుంది. కానీ వాళ్ళకి సమాధానం అయితే చెప్పలేకపోతుంది, మాట్లాడలేకపోతుంది. ఇంక ఇదంతా చూసి లాభం లేదు అని చెప్పి ఈ 3 ఆడవాళ్ళను ఆ అమ్మాయిని తీసుకొని మళ్ళీ అతని దగ్గరికి అయితే తీసుకువెళ్ళారు. తీసుకువెళ్తే నేను అన్ని చేశాను, నేను ఇంకా ఇంతకు మించి నేను చేయలేను, నాకు తెలిసిన వాళ్ళు ఒకరు రాజమండ్రిలో ఉన్నారు, అక్కడ తీసుకోండి అని చెప్పేసి అతను చెప్పడంతో ఈ 3 ఆడవాళ్ళు ఒక 2 రోజులు ఆగి, ఈ 2 రోజుల్లోనే ఆ అమ్మాయి చిక్కి శల్యం అయిపోయింది. బాగా బొద్దుగా ఉండే ఆవిడే సన్నగానైతే అయిపోయింది. కేవలం 2 రోజుల్లోనే 5 కేజీలు అయితే తగ్గిపోయింది ఆవిడ. బాగా నీరసంగానైతే అయిపోయింది. ఇంకా వెంటనే వీళ్ళు బండి ఏదో కట్టించుకొని రాజమండ్రి అయితే తీసుకుపోయారు.
తీసుకుపోయిన తర్వాత ఆయనకైతే చూపించారు. చూపిస్తే అసలు ఏం జరిగింది, వీడు ఎందుకు వెంటబడుతున్నాడు ఈ అమ్మాయి వెనకాల, వీడేమవుతాడు అని అంటే ఏం కాడండి మా ఊర్లో వాడు అని వీళ్ళైతే చెప్పారు. అయితే అమ్మాయి వాడు చనిపోయినప్పుడు వెళ్ళిందా, ఏమైంది, తను ఏమైనా వెనక్కి వచ్చేటట్టు ఈ అమ్మాయి ప్రవర్తన ఏమైనా ఉందా అని చెప్పి అన్నీ అడిగాడంట. అన్నీ అడిగితే అన్నీ చెప్పారు వీళ్ళు, అవేం కాదు. అయితే ఇతను ఏం చేశాడు, ఒక ఏదో ప్రక్రియ అయితే చేసి తను ఒక పెద్ద ముగ్గు వేసి అందులో కూర్చోబెట్టి ఏవో మంత్రాలు చదివి తన మీద నిమ్మకాయ పెట్టి కోసారంట. అంతేకాకుండా గట్టిగాను తన జుత్తుని ముడివేసి మధ్యలో ఉన్న జుత్తుని ముడివేసి గట్టిగాను పట్టుకొని, నువ్వు ఎందుకు ఈ అమ్మాయిని పట్టుకున్నావు, ఎందుకు ఇలా పీడిస్తున్నావు అది ఇది అని అంటే అప్పుడు వాడు చెప్పడం మొదలుపెట్టాడు. ఏంటి అని అంటే వీళ్ళ ఆయన ఎవరైతే లక్ష్మి ఉందో, లక్ష్మి వాళ్ళ ఆయన నరసింహులు టైంలోని వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, శ్రీను నరసింహులు ఫ్రెండ్స్. అయితే వీళ్ళింటికి తీసుకెళ్లేవాడంట, వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళేవారంట, అంత బాగానే ఉంది. అయితే ఈ శ్రీను కళ్ళు ఈ లక్ష్మి మీద అయితే పడ్డాయి. లక్ష్మి మీద పడ్డాయి. ఎలాగైనా లక్ష్మిని దక్కించుకోవాలి అనే ఆలోచనలోనైతే ఉన్నాడు. చూడండి, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఎవరికైనా కూడాను ఈ దుర్బుద్ధులు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు అంటే మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ కూడా వచ్చేయడం వల్ల ప్రతిదీ కూడా కనిపిస్తుంది కాబట్టి అన్ని తెలుస్తున్నాయి. కానీ ఇలాంటి విషయాలు అప్పట్లో కూడా ఇలాంటివి చాలానే ఉండేవి. మరి అయితే వీడేం చేశాడు, శ్రీను అనేవాడు మెల్లగా నరసింహులు లేని సమయంలోని ఈ శ్రీను రావడం, వదిన వదిన అని పిలవడం, అయితే ఎలాగైనా ఆవిడ్ని దక్కించుకుందాం అనే ఆలోచనతోనైతే ఉండేవాడు. మెల్లగాను ఈ నరసింహులు లేని సమయంలోని ఈ శ్రీను రావడం ఇంటికి, వదిన వదిన అని పిలుస్తూ మాంసం తెచ్చాను, చేపలు తెచ్చాను, మీకోసమే వండుకుంటారని అని చెప్పేసి ఇవ్వడం. వద్దు బాబు వద్దు, మాకెందుకు, ఆయన తెస్తారు కదా అని అంటే, లేదు ఆయన మటుకు ఆయన తెచ్చుకుంటాడు, ఆయనే మొత్తం అంతా తినేస్తాడు, నీకేమేమి ఇస్తున్నాడు వదిన, అందుకని నీకోసం తెచ్చాను, నువ్వు వండుకో అని చెప్పేసి ఇవ్వడం. మళ్ళీనేమో సాయంత్రం అయ్యేసరికి పకోడీలో, గారెలో, హల్వానో ఇలాంటివి తెచ్చి ఇవ్వడం. వాటితో పాటు ఒకసారి నరసింహులు లేని సమయంలోని పువ్వులు తెచ్చి ఇచ్చాడంట. ఇదేంటి పువ్వులు తెచ్చిస్తున్నాడు వీడు అని అనుకుంది ఆవిడ. అనుకున్న తర్వాత మళ్ళీ ఇంకా రోజు కూడాను పువ్వులు తెచ్చి ఇవ్వడం. సాయంత్రం అయ్యేసరికి ఏదో రకంగా వీళ్ళ ఇంటికి వచ్చేయడం. నరసింహులతో మాట్లాడుతూ తిన కాస్త చూస్తూ వికార చేష్టలు అయితే చేస్తున్నాడు. అయితే అలా కొంతకాలం అయితే గడిచిపోయింది. ఒకరోజు నరసింహులు పక్క ఊరికి అయితే వెళ్ళాడు ఏదో పని మీద. వెళ్తే వీడు చొరవ తీసుకొని, పిల్లలు లేరు, స్కూల్కి వెళ్ళిపోయారు, ఆ సమయంలోనే వెళ్ళాడు. వెళ్ళి పొద్దున్న సమయంలోనే వెళ్ళి పువ్వులు ఇంకా ఏదో తినడానికి ఏదో తెచ్చి ఇచ్చాడంట ఆవిడకి. తెచ్చిస్తే ఇదేంటి పువ్వులు ఎప్పుడు తీసుకొస్తున్నావు కొత్తగాను, నాకు పువ్వులు తీసుకురావద్దు అని అందంట ఆవిడ. అంటే వెనకాతలే వెళ్ళి ఆవిడ చేతిని వెనక్కి మెలిపెట్టి నేను తీసుకురాకూడదా అంటూ గట్టిగానైతే హక్ చేసుకున్నాడు. మరి ఆ సమయంలో ఆవిడ ఎంత ఇబ్బంది పడినా కూడాను వాడైతే వదలలేదు. అయితే ఇది జరిగిన తర్వాతైనా ఆమె తన భర్తకు చెప్పాల్సింది, చెప్పలేదు. చెప్పకుండా వీళ్ళిద్దరూ కంటిన్యూ అవుతున్నారు. వాడికి కూడా ఇంకా అర్థమైపోయింది, ఇంకా నా వల్ల పడింది అని చెప్పేసి. ఇంక ఇలానే ఉంటారు కొంతమంది వెధవులు. అయితే వాడు అంతే, అది కూడా అంతే. ఇంక ఇద్దరు కంటిన్యూ అవుతున్నారు. వీళ్ళకేంటి మధ్యలోని ఈ నరసింహులు అడ్డైపోతున్నాడు. అటుపక్క శ్రీను భార్యకి ఈ విషయం అయితే కొంచెంగా తెలిసింది. శ్రీనుని ఎన్నో రకాలుగా అడిగి చూసింది, ఇలా చేయకండి, నన్ను నా పిల్లల్ని అన్యాయం చేయకండి అని చెప్పేసి ఎన్నోసార్లు అడిగింది. అయినా కూడా వాడి బుద్ధి అయితే మారలేదు. అయితే ఒకరోజు వేట మాంసం ఏదో తెచ్చుకున్నారంట వాళ్ళిద్దరును, ఎవరు ఈ శ్రీనును నరసింహులు కలిసి. ఆ వేట మాంసం తెచ్చుకున్నారు. తెచ్చి మా ఆవిడ సరిగ్గా వండదు, ఇంకా వాడి పిలుపు చూడండి, వదిన అయితే బాగా వండుతుంది, వదిన అంటే కన్న తల్లితో సమానం, అలాంటి వదిన మీద ఇలాంటి అఘాయిత్యం చేసి కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. వీడికి సిగ్గులేదు, దానికి కూడా అస్సలు లేదు. అయితే మొత్తానికి ఆ వేట మాంసం తీసుకొచ్చి
వదిన అయితే బాగా చేస్తుంది, మా ఆవిడ సరిగ్గా ఉండదు, ఇక్కడే తినేసి వెళ్ళిపోతాను అని అంటే సరే రాని ఇష్టం అనేస్తే అతను ఇంకా వీళ్ళిద్దరి మీద అనుమానం కూడా పడలేదు పాపం. అయితే వేట మాంసం తెచ్చి ఇచ్చాడు ఆవిడకి. తెచ్చి ఇచ్చి అందులోని ఏదో ఒక మందు, ఆ మందు ఏంటి అని అంటే మెల్లమెల్లగా పిచ్చొచ్చి చచ్చిపోతారనమాట. అంటే ఒకేసారి చచ్చిపోకుండా వాళ్ళ మీదకి ఆ నింద రాకుండా అటు న్యాయానికి చట్టానికి కన్ను కప్పి ఇటేమో ప్రజలందరూ కళ్ళు కప్పి వీళ్ళిద్దరూ నచ్చినట్టుగా ఉందాం అనుకున్నారు. మరి అందుకని ఇలాంటి చెత్త పని అయితే చేశారు. అది ఆ మందుని ఆయన తినే కూరలోనైతే కలిపి పెట్టేశారు. ఇంకా తిన్నాడు, బాగానే ఉంది. రాత్రి అయ్యేసరికి ఏంటో వికారంగా అనిపిస్తుంది, వాంతులు అయిపోయాయి, కడుపంతా కూడా దేవేస్తున్నట్టు, ఒంటి మీద దద్దుర్లు ఇవన్నీ కూడా వచ్చాయి. సరే ఊరుకున్నాడు, నాకు పడలేదు వేట మాంసం అందుకే ఇలా అయ్యింది అనుకున్నాడు పిచ్చి మనిషి. ఆ తర్వాత మళ్ళీ ఆ మందుని మెల్లమెల్లగా కలపడం అయితే మొదలుపెట్టింది ఈ ఇల్లాలు. మొత్తానికి అలానే కొన్ని రోజులకి మంచం ఎక్కి ఆ తర్వాత పూర్తిగాను మనిషి చనిపోవడం అయితే జరిగింది. ఈ సంగతి ఎవ్వరికీ తెలియదు. అయితే వాడు చనిపోయిన వాడు ఇది రావట్లేదు ఇప్పుడు నా దగ్గరికి, నేను నాతో పాటు వచ్చేయమంటున్నాను, తీసుకువెళ్ళిపోదాం అనుకుంటే ఇది ఇన్ని రకాలుగాను నన్ను బంధించడానికి చూసి నన్ను నా దగ్గరికి రాకుండా నాటకాలు ఆడుతుంది, అందుకే దీని విషయం నేను బయట పెట్టానని వాడు అప్పుడు బయటకైతే చెప్పాడంట. చెప్పేసరికి వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళ పిన్నికి ఈ పిల్ల అంటే ఇష్టం. పోనీలే అయిందేదో అయిపోయింది, ఆడు చచ్చాడు నువ్వు చచ్చావు, నా పిల్లని వదిలే అంటూ వాళ్ళకైతే కాళ్ళవేళ పట్టుకొని బాబు డబ్బులు ఇస్తాము పిల్లకి బాగు చేయండి అని అంటే అప్పుడేమో ఆ ఆత్మని బంధించి ఈ పిల్లకైతే బాగు చేశారంట. మరి ఇలాంటి వాళ్ళకి ఆ దేవుడు శిక్ష ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా వాళ్ళకి ఆ రకంగా శిక్ష పడేటట్టు అయితే చేస్తాడు. అందుకనే కొంతమంది చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు, ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. పాపం తిండి దొరకదు, అలాగే వాళ్ళకి ఉండడానికి నీడ ఉండదు. కొంతమందికి అయితే ఏంటో అన్యాయంగా ఏమీ చేయకపోయినా కూడా భర్త వదిలేయడం, లేదంటే భార్య వదిలేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అని అంటే దానికి గల కారణం ముందు జన్మలో ఏదో మనం మూట కట్టుకొని వచ్చామన్నమాట, కాస్మిక్ కర్మ. ఆ కర్మని ఎవరు కూడా తప్పించలేము. ఆ కర్మ ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా అనుభవించాల్సి ఉంటుంది. సో అనుభవించే మనం మళ్ళీ ఆ పరమ పదానికి అయితే చేరుకోగలుగుతాము. మరి ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలిన రిలేషన్లు పెట్టుకున్న వాళ్ళ జీవితాలు ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా చాలా దారుణంగానైతే ఉంటాయి. మరి వీడియో వలన మీ అందరికీ కూడా కొంచెమైనా అవేర్నెస్ కలిగిందని అనుకుంటున్నాను. అలాగే ఛానల్లోని మరిన్ని మంచి వీడియోస్ని అయితే అప్లోడ్ చేయబోతున్నాను, కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.